మనం ఈరోజు మిర్చి వేసుకుంటున్నాము. ఇవి ఇంత దొడ్డు మిర్చి తీసుకోవాలి, పొడుగు మిర్చి వేసేటివి తీసుకోవాలి. దాంట్లోకి కావాల్సిన పదార్థాలు నువ్వులు, జీలకర్ర, ధనియాలు వేయించుకున్నా. ఇది మిక్సీ పట్టుకుందాం, పొడి వేసుకుందాము. చింతపండు దాంట్లో మిర్చిలా పెట్టుకోనీకి నింపుకోనీకి ఈ మసాలా ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మనం మిర్చి తీసుకొని కట్ చేసుకుందాము. ఇవి ఇట్లా పొడుగు ఇవి ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకున్నాక ఇత్తులు అనేటివి ఉంటాయిగా, ఇత్తులు మొత్తం తీసేసుకోవాలి. ఇట్లా ఇత్తులు తీసేసుకోవాలి ఒక్కొక్కటి. ఇవంతే అన్నీ ఇదే విధంగా పొడుగు కాట పెట్టుకొని మొత్తం ఇత్తులు తీసేసుకోవాలి. ఇట్లా ఇత్తులు మొత్తం ఇట్లా తీసేసుకున్నాం కదా, ఇట్లా ఓపెన్ చేసుకున్నాం కదా, అన్నీ ఇట్లనే తీసేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా ఇత్తులు లేకుండా తీసేసుకొని ఈ చింతపండు, నువ్వులు, జీలకర్ర ఇవన్నీ మొత్తం పేస్ట్ చేసుకున్నాం. మేము అల్లం వెల్లిగడ్డ ఉప్పు కూడా వేసుకున్నాం. ఈ పేస్ట్ మొత్తము దీంట్లో నింపుకోవాలి. ఇట్లా మిర్చిల మొత్తం ఇట్లా నింపుకోవాలి. ఇట్లా నింపుకోవాలి మొత్తం ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఇట్లనే నింపుకోవాలి. ఇట్లా ఇట్లా ఇవన్నీ ఇదే విధంగా మొత్తం అయిపోయే వరకు ఇట్లా నింపుకోవాలి. ఇవన్నీ మిర్చిలలో మొత్తం మసాలా మొత్తం నింపుకున్నాం కదా, ఇది పక్కకు పెట్టుకున్నాము. పక్కకు పెట్టుకుని శనగపిండి మంచిగా జల్లడ పట్టుకున్నా. దీంట్లోనే వంట సోడా వేసుకోవాలి. ఇగో చిటికడంతా వంట సోడా వేసుకోవాలి. ఉప్పు రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. నేనైతే చెంచా సగం వేసుకుంటున్నా. కొద్దిగా అంతా పసుపు కూడా వేసుకోవాలి, మంచి కలర్ వస్తుంది. అల్లం వెల్లిగడ్డ ఒక చెంచా వేసుకోవాలి. ఓమా మంచి ఇట్లా నలిచేసుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. కలుస్తూ మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చెంచా కారం వేసుకుందాం. కారం వేసుకొని మంచిగా కలుపుకొని పిండిలో ఉప్పు కారం అన్నీ కలిసేటట్టు కలపాలి. ఇట్లా కలిసిన తర్వాతనే కొన్ని నీళ్ళు పోసుకుంటా మంచిగా కలుపుకోవాలి పిండి. ఇట్లా కలపాలి, మంచిగా కలవాలి. శనగపిండి మంచిగా కలిస్తేనే మిర్చి మంచిగా వస్తుంది. ఇట్లా కింద మీద మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలుస్తుంది మంచిగా.
ఇప్పుడు మంచి కలుపుడు అయిపోయింది కదా, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పక్కకు పెట్టుకుంటే మంచిగా నానుతుంది. మిర్చి వేసుకుందాం. ఇప్పుడు నూనె పోసుకున్నాము, డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకున్నాము. మంచిగా కాగాలి, ఇది గరం కావాలి. ఇప్పుడు నూనె మంచిగా గరం అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క మిర్చి వేసుకుందాం. ఇట్లా ఇట్లా తరువైనా వేసుకుంటూనే ఉండాలి. ఇట్లా ఇప్పుడు మంచి కాలనీగా తీసేసుకున్నాను. మిర్చీలు రెడీ అయిపోయినాయి. నేను చెప్పినట్టు వేసుకోరి, చాలా బాగా వస్తాయి. చూస్తేనే తినాలనిపిస్తుంది. మీరు కూడా నేను చెప్పినట్టు వేసుకోరి. చింతపండు, నువ్వులు, మసాలా మొత్తం కలిపి మిక్సీ పట్టి దీంట్లో స్టఫ్ చేసుకుర్రు అనుకో, మస్తు టేస్ట్ ఉంటుంది. నేను చెప్పినట్టు మాత్రం చేసుకోరి, చాలా బాగుంటుంది.